ఇక్కడ అండి ఇంకా లేదా అందులో మీరు కూర్చోండి, మిగతా వాళ్ళు కూర్చోండి, పెద్ద మనసు కూర్చోండి. లంచ్ తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ మీరు అడగచ్చు. ఇప్పుడు ధ్యాన సమయంలో మీకు కలిగిన డీప్ అనుభూతి కలిగిన వాళ్ళు ఉంటారు. మీరు కూర్చోండి, నేను పిలుస్తాను. మీరు ఎంతకాలం నుంచి వస్తున్నారు? ఫస్ట్ రోజే వచ్చారా? సాధన ఛానల్లో చూసి చేస్తున్నారా సాధన? కేఎంసీ ఛానల్లో ఉదయం సాయంత్రం లైవ్ క్లాసులు వస్తాయి. ఆ లైవ్ క్లాసులు చూసి ప్రాక్టీస్ చేశారు, కానీ డైరెక్ట్ మన దగ్గర క్లాస్ మాత్రం మొదటి రోజు వచ్చి చేశారు. మీకు కలిగిన అనుభవం ఏంటో చెప్పండి. నా పేరు శివకుమార్ అండి. నేను పట్టిపల్లి గ్రామం నుంచి వచ్చాను. నేను 3 months నుంచి చేస్తున్నాను. 3 months నుంచి లైవ్ క్లాస్ చూసి చేస్తున్నారు. ముందే చూసాను, కాకపోతే టైం సరిగ్గా చేయలేదు. 3 నెలల నుంచి చేస్తున్నారు క్రియాలు, కానీ ఇప్పుడు మమ్మల్ని కలవడం మొదటిసారి. మన కేఎంసీ ఛానల్ చూసి చేస్తున్నారు. కాకపోతే 5 years నుంచి సామాన్ని ఫాలో అవుతున్నాను. కాకపోతే టైం లేక చేయలేకపోతున్నాను. మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుంది. సిన్సియర్గా చేసిందైతే 3-4 months నుంచి సిన్సియర్గా చేస్తున్నాను. క్లాస్ అయితే ఈరోజు నుంచి అంటే ఛానల్లో చూసి చేశారు. ఇప్పుడు క్లాస్కి మొదటిసారి అందులో ప్రాక్టికల్ వీడియోలు ఉంటాయి, ఛానల్ అవి చూసి చేశారు కదా. ఇప్పుడు మీకు కలిగిన అనుభవం ఏంటి? ఇప్పుడు సలపాతం చేయబెడుతూనే కలర్ వైబ్రేట్ వచ్చి మనిషికి ఛాన్స్ వచ్చేది. గతంలో మీరు ఎప్పుడైనా ధ్యానం చేశారా? అంటే నార్మల్ ధ్యానం చేస్తుంటే ఇట్లే ఏదో అంటే మామూలుగా కళ్ళు మూసుకొని నార్మల్ ధ్యానం చేశారు. క్రియాయోగం మాత్రం 4 నెలల నుంచి చేస్తున్నారు. ఈ రోజు మీకు కలిగిన అనుభవాన్ని మరొకసారి వివరించండి. అదే సౌండ్లాగా చేయబడతానే స్టార్స్ ఉంటాయి కదా, స్టార్స్ కానీ బ్లూ కలర్లో ఉంటుంది. అంటే రకరకాల కలర్స్, రంగులు. అర్జునుడు అంటారు కదా, దివి సూర్య సహస్రేష్ అంటే 1000 సూర్యులు ఒకేసారి వెలిగిన కాంతితోటి అనేకమైన దివ్యమైన వర్ణములు, దివ్యమైన కాంతులు, దివ్యమైన సుగంధాలు వెదజల్లుతున్నాయి మీ శరీరం నుంచి. ఆ విశ్వ విరాట్ స్వరూపాన్ని చూసినట్టు ఇక్కడ సాధకులు కూడా అనేకమైన రంగులను చూశారు. ఎక్కడ? అక్కడ. గతంలో మీరు సొంతంగా చేసినప్పుడు రాలేదా? ఇట్టి కన్నుల బ్రహ్మం ఎట్లా చూడగవచ్చు? ఇట్టి కన్నుల బ్రహ్మం ఎట్లా చూడగవచ్చు? చూచు కన్నులు వేరు, చూపు వేరు. చూపులోన చూపు చూడగవలేరా విశ్వదాభిరామ వినోదం. అంటే ఈ కన్నుల మధ్యలో బ్రహ్మం ఉందంట. బ్రహ్మం ఎక్కడ ఉన్నాడు? ఇట్టి కన్నుల బ్రహ్మం ఎట్లా చూడగవచ్చు? ఆయన ఎక్కడో లేడు, భగవంతుడు మనలోనే ఉన్నాడు. ఆ బ్రహ్మానుభూతి పొందాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. ఆ సాధన చేసినప్పుడు దైవ ప్రకాశం అంటారు. కలర్స్ అంటే మన బయట ఉండే ఈ లైట్లో ఇవి కాకుండా ఆ యొక్క అనేకమైన వర్ణాలతో కూడుకున్న ఆ యొక్క విశ్వ విరాట్ స్వరూపము అనేకమైన కాంతులతోటి అది వెదజల్లుతుంది. ప్రకాశవంతంగా వచ్చింది. సరే, దీన్ని ఇంకా రోజు సాధన చేస్తున్నారు. అయితే మొదటి రోజు ఆధ్యాత్మికంలోకి వచ్చిన వాళ్ళైనా అందుకనే సాధనలో కూర్చున్నప్పుడు వైరాగ్యంతో, శరణాగతితో, తపనతోటి కదలకుండా నిశ్చలంగా ఎవరైతే కూర్చుంటారో కొంతమంది దగ్గరికి గురువు గారే స్వయంగా వచ్చి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అనుభూతి చేయగలుగుతారు. అయితే గురువు లేనిదే గురుతెట్లు తెలుసును, అతనికైనా వాడి అబ్బకైనా తాళం చేయలేక తలుపు ఎట్లా వచ్చురా విశ్వదాభిరామం. తాళం చేయలేక తలుపు రాదు, డోర్ ఓపెన్ కాదు. అలాగే సూత్రం లేకుండా లెక్క రాదు. ఒక ఫ్లైట్, ట్రైను, బస్సు, స్టీమరు ఒక సూత్రం మీద నడుస్తుంది. అలాగే ఇంట్లో కూడా ఒక సూత్రం మీద క్రియాయోగం నడుస్తుంది. కొంతమంది సాధకులకి ఎక్స్పీరియన్స్ చేయాలని ఏం చేస్తారంటే డీప్గా ధ్యానం చేసేటప్పుడు దానికి వచ్చి గురువు గారే ఆ సంకల్పం ద్వారా అనుభూతి కలిగిస్తారు. ఇప్పుడు ఆ అనుభవం అయినా పొందారు చెప్పండి. ఇది ఇంతటితో ఆగకుండా దీన్ని ఏం చేయాలి? రోజు సాధన చేసి అనుభూతిని స్వయంగా పొందేటట్టు ప్రయత్నం చేయాలి. ఈయన నాగేంద్ర నాయుడు అని తాడిపత్రి
ఒక 4-5 సంవత్సరాల నుంచి మన గోవిందాకి ఆశ్రమానికి వస్తున్నారు. 4 years అయిందా? 4 years నుంచి వచ్చింది. కేచర ముద్ర కూడా సంపాదించుకున్నాడు. గతంలో నార్మల్ ధ్యానం చేసేవాడు. ఇప్పుడు ఆయనేమో కొత్తగా వచ్చాడు. కొత్తగా వచ్చిన ఆయన పొందాడు అనుభవం. అవునా? కొత్తగా వచ్చిన ఆయన పొందాడు. పాత ఆయన ఏం చెప్తారో చూద్దాం. నేను గురువు గారి దగ్గర 2020 నుంచి అక్కడికి రావడం జరిగింది. గోవిందాయపల్లిలో దీక్ష తీసుకోవడం జరిగింది. నేను ఎన్నో చోట్ల తిరిగాను, కానీ గురువు గారే ఫైనల్గా నా గురువు అయ్యారు. అప్పటి నుంచి నా ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమైంది. అప్పటి నుంచి సాధన చేస్తూ ఉన్నాను. 2 years బ్యాక్ నేను యూకే వెళ్ళడం జరిగింది. రీసెంట్గా జస్ట్ 1 week బ్యాకే ఇక్కడికి రావడం జరిగింది. అంటే లాస్ట్ గురువారం రావడం జరిగింది. కానీ గురువు గారి దగ్గరికి ఎలా వెళ్ళాలి అన్నటువంటి సందర్భంలో గురువు గారు ప్లేలిస్ట్లో చూశాను. అనంతపూర్కి వస్తున్నారు అంటే మళ్ళీ నెక్స్ట్ గురువారం నేను శుక్రవారం మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలి. అలాంటి సందర్భంలో కంపల్సరీ గురువు గారిని చూడాలని నాకు అనిపించింది. సంకల్పం నేను పెట్టుకున్నాను. అదే ప్లేలిస్ట్లో చూడడం జరిగింది. ఇక్కడికి సండే వస్తున్నారని చెప్పేసి తెలిసి నేను అదే పనిగా తాడిపత్రి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నా సంకల్పాన్ని కూడా గురువు గారు మీ సంకల్పానికి గురువు గారు ఇక్కడ వచ్చేసారు. అలా చేయడం జరిగింది. ఆధ్యాత్మికంగా చాలా అనుభవాలు నాకు సంభవించడం జరిగింది, రావడం జరిగింది. అంటే ఏంటంటే ప్రాపంచికాన్ని ఆధ్యాత్మికాన్ని రెండింటిని మేనేజ్ చేయడానికి మనం ఇక్కడికి వచ్చాము. ఒకదాని పరంగా మనం వెళ్ళడానికి రాలేదు. లాయర్ మహర్షి ఏంటంటే రెండింటిని మేనేజ్ చేసుకోవడానికి మనం ఈ జీవితాన్ని తీసుకున్నామని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. గురువు గారు కూడా అదే బాటలో ఉన్నారు కాబట్టి అదే విధంగా చెప్పడం జరిగింది. కానీ మనం ఓన్లీ ప్రాపంచికంగా వెళ్ళకూడదు, ఆధ్యాత్మికంగా డీప్గా వెళ్ళకూడదు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా ఫైనల్గా మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పేసి నేను అందరినీ ఆశిస్తున్నాను. నేను కూడా అదేవిధంగా కంపల్సరీ ఈ ఫైనల్ జన్మ చేసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కంపల్సరీ చేసుకుంటాను. అలాంటి ఆశ. మీకు కేచర ముద్ర రాకముందు వచ్చిన తర్వాత డిఫరెన్స్ చెప్పండి. కేచర ముద్ర అనేది చాలా ఇంపార్టెంట్. కేచర ముద్ర రాకముందు అయితే తక్కువ అనుభవాలు కలిగేవి. తర్వాత ఏం డౌట్లు వచ్చినా కూడా ఎక్కడ తెలుసుకోవాలో ఏంటో ఏం తెలిసేది కాదు. కేచర ముద్ర వచ్చిన తర్వాత కలిగిన తర్వాత నాలోని డౌట్స్ అన్నీ నేనే క్లారిఫై చేసుకోవడం జరిగింది. గురువు గారి ద్వారా గురువు గారి వీడియోస్ ద్వారా చాలా తెలుసుకున్నాను. నా స్వతహాగా నా సాధన ద్వారా కూడా చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు పొందిన అనుభవం చెప్పండి అక్కడ ధ్యానం. ఇప్పుడు గురువు గారు వచ్చి నాకు తాడై మీద స్పృశించినప్పుడు అద్భుతమైన అనుభవం కలిగింది. అంటే తాడై ఓపెన్ అయినట్టు, అంటే ఐ థింక్ తాడై దగ్గర చాలా అద్భుతాలు జరిగాయి. కలర్ఫుల్గా, తర్వాత బ్లాక్గా, అంటే మల్టీ కలర్స్ అట్లా కనపడ్డాయి. చాలా అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు చీకటి ఉంటుంది, చీకట్లో అనేకమైన కలర్స్ ఒకసారి లైట్లు వేస్తుంటే ఎలా ఉంటుంది? మనము ఇది మన కారు ఉందనుకోండి, నైట్ డిప్పర్ కొడతారు చూడండి, అట్లా అనేకమైన కాంతులతోటి ఆత్మ ప్రకాశాన్ని మనము దర్శనం చేసుకుంటే వర్ణించలేరు. కొత్త వాళ్ళు దాన్ని వర్ణన చేయడానికి ఉండదు. అనేకమైన కాంతులని, ఆత్మ ప్రకాశాన్ని, దైవ ప్రకాశాన్ని అక్కడ అనుభూతి చెందగలుగుతారు. ఒక రోజు వదిలేస్తే అట్లే కూర్చొని పోతారు వాళ్ళు. సాధనకు మించిన అనుభవం లేదు. సాధించిన తర్వాతే మనం మాట్లాడాలి, సాధించక ముందు ఏం మాట్లాడకూడదు. చాలా సంతోషం. మంచి అనుభవం పొందారు నాగేంద్ర నాయుడు గారు. రామకృష్ణరావు గారు ఉన్నారా? కిందికి వెళ్ళారా? రమ్మని చెప్పండి. నాగేంద్ర గురువు గారి మీ పరిచయం చేసుకోండి. నా పేరు పాండురంగ, గురువుకొండ నుంచి వచ్చాను. నేను కేఎల్జీ ఛానల్ చూడడం ద్వారా గత 3 నెలల నుంచి సాధన చేస్తూ ఉన్నాను. అప్పటికి మానసికంగా కొద్దిగా ఒక స్థిరత్వం లేని స్థితికి నేను అంతకుముందు యోగా సాధన చేశాను కూడా కొంతకాలం. మా గురువు గారు నేర్పడంతో నేను ఎప్పుడైతే మానసికంగా దిగజారుతున్నాను అంటాను, ఆ స్థితిలో నేను యోగా ద్వారా స్థిరత్వాన్ని పొందాను. కానీ ఇప్పుడు నేను ఎదుర్కొన్న సమస్యతో ఆ యోగా ద్వారా సాధ్యం కాలేదు.
చాలా అనగానే దిగజారిన స్థితి ఎలాంటిదంటే పాతాళానికి పోయేశారు. చాలా ప్రయత్నం చేశాను, ఏం చేయాలి, లాస్ట్కి ఒక వారం 10 రోజులు నిద్ర లేదు, అలాంటి స్థితికి పోయాను. నేను ఏంటి అంటే ఎప్పుడైనా నా నుంచి నేను నాకున్న శక్తి ద్వారా నిలబడాలి అనుకునే మనస్తత్వం. డాక్టర్కి వెళ్ళి టాబ్లెట్ తీసుకునే స్థితికి పోతే అది అట్లనే కంటిన్యూ అవుతుంది. ఇంత అనుభవం ఉండి ఇన్ని తెలిసి కూడా నేను దిగజారకూడదని చాలా ప్రయత్నం చేస్తుంటే ఒకసారి కేఎంసీ ఛానల్ ద్వారా గురువుగారి వీడియో అంతకుముందు చూశాను, కానీ నాకు ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివిన అనుభవం ఉంది, కానీ ఏమో నమ్మబుద్ధి కాలేదు. అంతటి గొప్ప విద్య యూట్యూబ్లో చెప్తుందా అనే సందేహం నాకు కలిగింది. కానీ ప్రయత్నించడం దాని ముందు ప్రయత్నిస్తే ఒకసారి దాని ఫలితం అనుభవిస్తే తెలుస్తుంది కదా అని ప్రయత్నించాను. ఒక ఉదయం సాయంత్రం చేశాను, సంపూర్ణ నిద్ర వచ్చింది రాత్రికి. నిజంగా ఇందులో గొప్పదనం ఉంది అని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తున్నాను 3 నెలల నుంచి. ఈ మధ్యకాలంలో కూడా ఒక 4-5 సార్లు నన్ను నేను మర్చిపోయే స్థితి, గంట సేపు ధ్యానం చేశాను. అసలు ఆ స్థితికి పోతానని కూడా లేదు. ఆ గంట ఎంతటి ఆనందం అంటే అంతటి ఆనందం. ఇలాంటి మరి ఈ మధ్యకాలంలో సాధన సరిగ్గా జరిగిపోయేది. గురువుగారిని కలుద్దామని అంటే ఆశ్రమం వచ్చేసి కొద్దిగా నిర్మాణం జరుగుతుంది, ఆశ్రమంలో ఉపదేశం ఇవ్వట్లేదు అని చెప్పేసి గురువుగారు చెప్పడంతో ఒకసారి పుట్టపర్తి అది కుదరలేదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పదని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. గురువుగారి ఆశీర్వాదం కలగడంతో నాకు ఇది నిజంగానే చాలా ఆనందం కలిగింది. ఈ స్థితి వస్తుందో లేదో అనుకున్నాను, సంతోషం. ఇప్పుడు నాకు కలిగిన అనుభవం ఏంటి అంటే గురువుగారి స్పృహతో ఒక ఆకుపచ్చ రంగు రౌండ్లు తిరుగుతున్నట్టుగా నాకు ఆ రంగు కనిపించింది. ధ్యానం వచ్చేసి చాలా ప్రశాంతంగా నన్ను నేను మర్చిపోయే స్థితిలో అనుభవాన్ని పొందాను. ఈ కరుణ కటాక్షం కలిగించిన గురువుగారికి నా పాదాభివందనాలు. అనేకమైన కలర్స్ ఆకుపచ్చ, అదే పసుపచ్చం, ఆకుపచ్చం, అనేకమైన కలర్స్. అవును గురుగారు. సంతోషం. ఇప్పుడు మీకు ఏమైనా సందేహాలు ఉంటే, కొత్త వాళ్ళు ఉంటారు కదా, మన సందేహాలు ఉంటే అడగండి. డౌట్స్ ఉంటాయి కదా, సాధన చేస్తుంటే సందేహాలు ఉంటే అడగండి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. ముందు యూట్యూబ్లో చూసి హైదరాబాద్ వెళ్ళి క్రియాయోగా నేర్చుకున్నాను. తర్వాత నా క్రియాయోగా నేర్చుకున్న తర్వాత నాకు చాలా కోపం వచ్చేది, ఎక్కువ మాట్లాడుతుంటున్నాయి. క్రియాయోగా నుంచి నాకు మాటలు కొంచెం మామూలుగా వచ్చేసింది, కానీ కోపం కూడా చాలా వరకు తగ్గిపోయింది కోపము. మరి నాకు క్రియాయోగా చేస్తుంటే నాకు ఇప్పుడు 72 ఏళ్ళు. 72 ఏళ్ళు అయినా కూడాను యావది అనారోగ్య సమస్యలు యావది లేదు. అంటే క్రియాయోగా అందరూ చేస్తే అందరికీ కూడాను ಯಾವುದೇ డాక్టర్ దగ్గర వెళ్ళే పని లేదు. తర్వాత మనకే మన మనస్సు కంట్రోల్ వచ్చేస్తుంది. తర్వాత మన ఇలాంటి గురువు దొరికింది మనకి ఒక అదృష్టం అనుకుంటాను. నేను చాలా వరకు కూడాను వేరే గురువుల దగ్గరంతా వెళ్ళాను, కానీ నాకు ఎక్కడ కూడాను సమాధానం కాలేదు. అంతా కూడాను అందరూ కమర్షియల్గానే అందరూ కూడాను చూస్తారు, కానీ వీళ్ళేమంటే మాకు చాలా వరకు కూడాను అందరూ అంతా నేర్పిన తర్వాత మీ ప్రశ్నలు, మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అని చెప్తారు. చెప్పేసి మన డౌట్స్ క్లియర్ చేస్తారు. మరి ఇలాంటి గురువు మనకి ఎప్పుడు మనకి ఈ జన్మంలో దొరికారంటే మన యావో పూర్వజన్మ సుకృతం ఉండాలి. అందుకోసం ఇలాంటి గురువు దొరికారు. అంటే మీరు మాత్రమే ఇక్కడ వచ్చిండే వాళ్ళే కాకుండా అందరూ కూడా, మీరు కూడా వేరే వాళ్ళకంతా చెప్పండి. వేరే వాళ్ళకంతా చెప్పి ఈ క్రియాయోగ అందరూ కూడా చేయాలి. నాకు కొంచెం లేట్గా దొరికింది. అంటే యోగా చేస్తుంటే ముందు, కానీ యోగా నుంచి నాకు ఇంత ఆరోగ్యము ఉండేది లేదని చెప్పే. అయితే ఎక్కువ ఆరోగ్యం వచ్చింది క్రియాయోగా చేసిన తర్వాత. నాకు ಯಾವುದೇ జబ్బు లేదు. తర్వాత మనశ్శాంతి అన్నీ కూడా గురువు ద్వారా దొరుకుతూ ఉంది. అందుకోసమే నేను
చాలా ప్రయత్నం చేసి ఇక్కడికి వచ్చాను ఈరోజు. నేను పైసరి పుట్టపర్తిలో ఉంటే నాకు తెలియలేదు. తెలిసింటే పుట్టపర్తి అంటే నాకు కొంచెం వ్యవస్థలు ఉండేది. రాత్రి నేను ఒక్కతే వస్తాను, అందుకోసం రాత్రి ఉండేదానికి నాకు చోటు ఉంటుందో లేదో అని కొంచెం డౌట్ నుంచి నేను ఉదయం వెళ్ళాను. ఉదయం 4ంటికే వెళ్ళాను. 4ంటికి వెళ్ళినా నేను సరిగ్గా టైంకి రీచ్ కాలేదు. దానికోసం నేను గురుగారితో క్షమించమని అనుకుంటాను. ఒకసారి నేర్చుకున్న సాధనని ఇంటి దగ్గర చేస్తే సరిపోతుంది. అమ్మగారికి 72 సంవత్సరాల వయసులో కోపం కానీ బీపీ కానీ కంట్రోల్ వచ్చింది, ఆరోగ్యం బాగుంది, మంచి ఫలితం వచ్చింది అంటున్నారు. ఇట్లా ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఏ వయసు వాళ్ళైనా కానీ పూర్తి స్థాయి ఫలితం పొందవచ్చు. మంచి అనుభవం పొందారు. నెక్స్ట్ మరి తర్వాత నేను కూడా వేరే వాళ్ళకి ఇంట్లోగా చెప్పిస్తాను. అంటే యోగా 5:30 నుంచి 6:30 వేరే వాళ్ళకి పొద్దున క్లాస్ తీసుకుంటాను. తర్వాత పిల్లలకి నేను ఏం చేయాలి, నాకు వచ్చిన డౌట్ ఏమంటే పిల్లలకి ఏం చెప్పాలని నాకు కొంచెం డౌట్ వచ్చింది. అందుకోసమే గురుగారి పేరు తెలుసుకొని మళ్ళీ పిల్లలకి చెప్పిస్తామని. ఎలాంటే పిల్లలకి ఇప్పుడు చాలా వరకు జబ్బులు ఎక్కువ. మరి ప్రతి ఒక్కదానికి వాళ్ళంతా ఈ వేరే వేరే ఈ కమర్షియల్ స్కూళ్ళకి పోయి వాళ్ళంతా మన కల్చర్ కానీ ఏమి కూడా పాటిస్తలేదు. అందుకని నేను గురువు దగ్గర అది అడుగుతామని వచ్చాను. అంటే ఇక్కడ మనము స్కూల్లో ఆధ్యాత్మికం అందించారు, ఇంట్లో వాళ్ళు అందించారు. పిల్లలు ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఉంటే క్రమశిక్షణ వస్తుంది. మనిషికి మంచి క్రమశిక్షణ మరియు మంచి సంస్కారం. ఆ సంస్కారం అనేది మనం ఇంట్లో నేర్పియలేదు, స్కూల్లో నేర్పియడం. ఇంకెట్లా వస్తుంది? పూర్వకాలంలో గురుకులాలు ఉండేది, ఇంట్లో సంస్కారం నేర్పేది గురుకులాల్లో నేర్పేవాళ్ళు. కనుక పిల్లలకి చిన్నప్పటి నుంచి ఏం చేయాలంటే మెల్లమెల్లగా సంస్కారం. నార్త్ ఇండియా ఉంటుంది, ఉత్తర భారతదేశంలో చిన్న పిల్లల్ని ఆశ్రమాలకు తీసుకెళ్తారు, దేవాలయాలకు తీసుకెళ్తారు, పెద్దలకి పాద నమస్కారాలు చేసి వెళ్తారు. ఎక్కడ వెళ్ళిన ఆశీర్వాదం తీసుకొని, వాళ్ళకంటే పెద్దలు వాళ్ళు, వాళ్ళ పెద్దలు అక్కడ ఒకరికొకరు ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు. ఆ కల్చర్ ఇప్పటి కూడా నడుస్తుంది. ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మికం ఎక్కువ, ఆశ్రమాలు ఎక్కువ, సత్సంగాలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఆ సంస్కారం ఉత్తర భారతదేశంలో ఉంది. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే పిల్లలకి మెల్లమెల్లగా ధ్యానం, గుడికి తీసుకెళ్ళడం, మెల్లమెల్ల సంస్కారాలు పద్ధతులు నేర్పిస్తే వస్తుంటాయి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి పిల్లలకి ట్యూషన్స్, ఫ్రీ ట్యూషన్స్ అంతా చెప్పిస్తాను. అందుకోసం నా దగ్గర పిల్లలు వస్తారు. ఒక 10 నిమిషాలు ధ్యానం చేయించి తర్వాత మనం ఏదైనా సబ్జెక్టులు కానీ ఇంకేదైనా చెప్పుకోవచ్చు. మెల్లమెల్లగా అన్నం రోజే ఆవకాయ పచ్చడి, అన్నప్రాసన రోజు ఆవకాయ పచ్చడి కాకుండా మెల్లమెల్లగా పిల్లలకి, మరి చిన్న పిల్లలు ఉంటే 5 నిమిషాలు మెడిటేషన్, తర్వాత చెప్పిన 10 నిమిషాలు మెడిటేషన్ చేసి తర్వాత ట్యూషన్ చెప్పినా ఇంకేదైనా చెప్పిన వాళ్ళకి మెల్లమెల్లగా అభ్యాసం అవుతుంది. వస్తుంది. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. నాలుగు ఎక్సర్సైజులు చేసుకుంటే అదే వస్తుంది. ఇప్పుడు నాలుక పెద్దగా ఉన్న వాళ్ళకి తొందరగా వస్తుంది, నాలుక చిన్నగా ఉన్న వాళ్ళకి టైం పడుతుంది. అంతే. రామకృష్ణరావు గారికి మీరు ఆధ్యాత్మికంలోకి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, రాకముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఒక 2 నిమిషాల్లో చెప్పండి. గురుదేవుడు శ్రీ 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 జ్ఞానానందగిరి మహారాజు వారి నమస్కారం. నేను 2020 మార్చి 8వ తేదీన యూట్యూబ్లో వచ్చేసి గోవిందాయపల్లికి వెళ్ళి స్వామి ఆశ్రమంలో మొట్టమొదటిసారిగా ఎక్కడో 400-500 మందిలో ఎక్కడో దాదాపు 300-400 అడుగుల దూరంలో పోయి మొదటిసారిగా చేసుకున్నాను. అంతకుముందు నేను ఎన్నో ఆశ్రమాలు తిరిగాను, సద్గురు కోసం ఎదిగాను. కన్యాకుమారిలో వివేకానంద కేంద్రంలో నెలలు గడిపి అక్కడ ఓంకారాధ్యానం చేశాను. ఎందుకు అది కుదరలేదు. నాకు తర్వాత తెలిసింది ఏమేమి లోపాలని. తర్వాత మహేష్ మహర్షి గారు నోయిదాలో ఢిల్లీలో ఉన్నారు. వారు కూడా ఇంటర్నేషనల్ పెద్ద గురూజీ గారు. వారి దగ్గరికి వెళ్ళి భావాతీత జ్ఞానం ప్రాక్టీస్ చేసింది. అది కూడా కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేస్తే గురి కుదరలేదు. అది ఎందుకో బ్రేక్ పడుతూ వచ్చింది. కొన్ని పుస్తకాలు చదివి అన్వేషించాను, ఇది సంపూర్ణ విద్య కాదు అని. మళ్ళా పిరమిడ్ ధ్యానానికి పోయింది. అది కూడా కొన్నాళ్ళు చేశాను. ఏవో కొన్ని లోపాలు నాకే స్ఫురించినాయి. అది కూడా సంపూర్ణ విద్య కాదేమో నేను విమర్శించేంత యోగ్యత కాదండి. నాకు మనసు తెలిసింది నేను చెప్పుకుంటున్నాను. దాంట్లో కూడా కుదరలేదు. తర్వాత బుద్ధ భగవానుడి వారిది ఒక విపස්සనా ధ్యానం అనే పద్ధతి ఉంది. అక్కడికి కూడా పోయి చాలా రోజులు ప్రాక్టీస్ చేశాను. అయితే వీటిలో ఉన్నటువంటి నేను ఏమనుకోదండి, కొంచెం సత్యం చెప్పడానికి నేను భయపడను. అన్నీ కూడా భగవద్గీత, ఉపనిషత్తులు, పతాంజలి సూత్రాలు చదివితే శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఉపదేశించారు.
ఒక్క ప్రాణాయామం తప్పితే మనసును కంట్రోల్ చేసే వేరే మార్గమే లేదు అన్నారు. వీటన్నింటిలో ఎక్కడ ప్రాణాయామం సరైన మార్గం లేదు. రామ్దేవ్ బాబా గారి ప్రాణాయామం కూడా చేశారు, అవి కూడా మంచివే కాలం లేదు. కాకపోతే ఇంత సంపూర్ణమైన యోగులు నిర్దేశించిన మార్గంలో ఇది తప్ప వేరే మార్గం లేదని తెలుసుకున్నాను. ఏ జన్మలో ఏం పాపం చేశాము, నాకు 70 ఏళ్ళకు గురువు దొరికారు. నేను ఇది క్రమం తప్పకుండా గురుకు అటాచం ఏమో కానీ అలా లేకుండా 3 గంటలు వేసేస్తాను. కాలకృత్యాలు 30-40 మినిట్స్ పోయినా కూడా మనం కూర్చుంటే 3-4 అవర్స్ ఈ సిద్ధాంతంలోనే కూర్చొని బాగా ప్రాక్టీస్ చేస్తాను. ముఖ్యంగా భగవద్పాదులు ఆది శంకరాచార్యుల వారి ఉపదేశం ఏమంటే సృష్టిలో 3 చాలా అమూల్యమైనవి, అరుదైనవి, దొరకనివి అని చెప్పారు. మొదటిది మానవ జన్మ రావడమే. 84 లక్షల జీవరాశులు అన్ని జన్మలు ఎత్తుకొని వచ్చి లాస్ట్కి ఇక్కడ వచ్చాము. మా జంతునాం నరజన్మ దుర్లభం అన్నాడు. ఇదొకటి దుర్లభం. రెండవది ఈ మనస్సు అనేది ప్రాపంచంలో పడి ఇక్కడే పడి పరమాత్మను మర్చిపోయినా విస్మరించిన మోక్షం వైపు మనసు మార్గేది అందరికీ రాదండి. ఎక్కడో సుకృతం ఉంటే తప్ప ఇది సాధించాలి, ఇది మానవ జన్మ యొక్క లక్ష్యం. మొదటి లక్ష్యం ఇదే. అయ్యా పునరభిజననం మరణం లేకుండా చేసుకోండి, అందుకే మానవ జన్మ వచ్చింది అంటే చాలామందికి తెలియదు. తెలిసినా కూడా దీంట్లోకి రాలేరు సుకృతం ఉంటే తప్ప. మూడోది సద్గురు దొరకడం చాలా దుర్లభం అండి. సద్గురు దొరకడం అనేది చాలా చాలా దుర్లభం. అట్లాంటి వారు దొరికితే తప్ప మనం తరించలేము. ముఖ్యంగా ఈ క్రియాయోగంలో నేను ఆకర్షణ దానికి ఎవరేమనుకునే నాకేం బాధ లేదు. ఇది సంపూర్ణ ఆహారం అండి. సాధనకు అన్నీ ఉన్నాయి దీంట్లో. మొదటిది ఆసన సిద్ధి కలగంటే నీకు ఏది సాధించలేవు. రెండవది క్రియలు, ముద్రలు, కుంభకాలు, ప్రాణాయామము, సహజం, ఇవి సేఫ్టీ మెథడ్స్. మహానుభావులు ఎంత అవస్థపడి వెలికి తీశారో ఏమో కానీ ఇవి మాత్రం చాలా బాగుంటాయండి. చేసే కొద్దీ నేను దాదాపు 20 ఏళ్ళ కిందటే నేను నిల్చొని ప్యాంట్ వేసుకోలేకుండా స్థితిలో ఉంటాను. ఇంకోసారి యాక్సిడెంట్ అయ్యి లిగమెంట్స్ కట్ అయ్యి ఇంకా అయిపోయింది, ఇంకా బెడ్ రీడ్ అని అనుకున్నాను. అట్లా టైంలో కూడా ఇప్పుడు కూడా నేను కొన్ని గంటలు ఒకే ఆసనంలో కూర్చోగలను. నాకు ఎక్కడ నొప్పులు కానీ, బీపీలు కానీ, షుగర్ కానీ ఏమి రాదు. వయసు చెప్పండి. నాకు 74 సంవత్సరాలు. ఎక్కడ కూడా ఏ లోపం లేకుండా ఇంతవరకు బయటపడినాను. 74 సంవత్సరాలు. ఆయన ఎన్ని గంటలైనా సిద్ధాసనం పద్మాసనంలో కూర్చుంటాడు. అంటే 20 సంవత్సరాల కింద ప్యాంట్ వేసుకునికి రాని వ్యక్తి 20 సంవత్సరాల కిందనే ఇప్పుడు నిల్చొని ప్యాంట్ వేసుకొని కూర్చొని చైర్లోనో మంచం మీద కూర్చొని ప్యాంట్ వేసుకునే స్థితి వచ్చింది. అటువంటి నుంచి ఈ క్రియను పట్టుకున్నాను. ఇంతవరకు నాకు ఎలాంటి రుగ్మతలు లేవు, ఏ ఇబ్బంది లేకోకుండా నెట్టుకొస్తున్నాను గురువుగారు ఆశీర్వాదంతో. మీరంతా కూడా వినేది ఒక రకము. అదే మన భగవద్గీతలో కూడా శ్రవణం, మననం, నిధిధ్యాస అంటారు. మరి క్రియాయోగం అంటే కూడా తపస్సు, స్వాధ్యాయనము, ఈశ్వర ప్రణిధానం అంటారు. అన్నీ అయినా క్రియాయోగమే. ఇవన్నీ ఎట్లెట్లా తిప్పుకొచ్చినా మన క్రియాయోగమే. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంటుంది భగవద్గీత. కష్టే కృషి ఫలిత అంటుంది. ఇవన్నీ భగవద్గీత ఉపనిషత్తుల వాక్యాలు నావేం కావు. ఎంత శ్రద్ధతో వేసుకుంటే అంత మొదటి ఆరోగ్యం, తర్వాత మనశ్శాంతి. ఇంకొంచెం చేసుకుంటే గురువుగారి కటాక్షంతో మనకు కూడా ఆత్మజ్ఞానం కలగవచ్చనే సంపూర్ణ విశ్వాసంతో ఉంది. అయితే ఆయన రోజు సాధన వైరాగ్యంతో చేస్తున్నారు కాబట్టి మంచి ఫలితం పొందారు. ప్రతి ఒక్కరు కూడా సాధన చేస్తే వయసు అడ్డు కాదు. దీనికి మనకి ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఎంత పెద్ద వయసు వాళ్ళైనా దీన్ని రోజు క్రమం తప్పకుండా చేయాలి. మేము చెప్పిన యమ నియమాలు పాటిస్తూ ఆహార నియమాలు చెప్పడం జరుగుతుంది. ఇందులో మెయిన్ అనేది కల్తీ పెట్రోల్. పూర్వకాలంలోకి 20 సంవత్సరాల కింద ఇంత బంకులు లేవు, పెట్రోల్ బంకులు. అప్పుడు ఏం చేసేది, కల్తీ పెట్రోల్ బండిలో పోసే వరకు ఏమవుతుంది, పొగ వచ్చి ఇంజన్ పాడవుతుంది. అలాగే ఉండేదల్లా ఆహారంలో సగం ఉంది.
మనము సరి అయిన ఆహారం మనం ఛానల్లో ఎలా వండుకొని తినాలి అనేది చెప్తాం. ఆహార నియమాలు పాటించేదనుకోండి, ఆహార నియమాలు పాటిస్తూ సాధన చేస్తే అద్భుత ఫలితాలు ప్రతి ఒక్కరు పొందుతారు. ఇప్పుడు మీకు సందేహాలు ఏమైనా ఉంటే అడగండి, మీకు ఏమైనా డౌట్లు ఉంటాయి కదా, డౌట్లు ఉంటే అడగండి. అయితే అనేకమైన మార్గాలు ఉండొచ్చు. ఇప్పుడు కాశీ వెళ్ళాలంటే సైకిల్ ఉంటుంది, ట్రైన్ ఉంది, బస్సు ఉంది, అనేకమైన ఉంటాయి. కానీ ఫ్లైట్లో కూర్చున్నాం అనుకోండి, గంటలో విశ్వనాథుని దర్శనం చేసుకుంటాం, కాశీ విశ్వనాథుని. అలాగే క్రియాయోగం అనేది ఫ్లైట్ మార్గము. ఇంకొకటి కడుగడు పెరుగు తాగలేము, పిడికడు వెన్న లాంటిది కనుక అన్నిటి సారం తీసుకొని ఇందులో ఇచ్చింది కాబట్టి ఇది చేస్తే అనేకమైన కఠిన ఆసనాలు చేయనక్కర్లేదు, కఠిన ప్రాణాయామాలు చేయనక్కర్లేదు, ఇక కఠిన పద్ధతులు ఏవి పాటించవలసిన అవసరం లేదు. ఈజీ పద్ధతులనే ఆ ఫలితం పొందవచ్చు. దీని గొప్పతనం ఏంటంటే కనుక మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. మీరు అమ్మగారు సహకరిస్తున్నందుకే మీరు ధ్యానం చేయగలుగుతున్నారు. ఓ అయ్యో నువ్వు అలా కూర్చొని పోతే ఏంటిది పదా అన్నాడు, షాపింగ్కి వెళ్దాం ఇక్కడ అక్కడ నేను ఇబ్బంది పెడితే నువ్వు చేయలేవు. అమ్మగారు మీరు సహకరిస్తున్నందుకే ఆ విధంగా నువ్వు చేయగలుగుతున్నావు. సంతోషం తల్లి, మంచిది. నువ్వు కూడా సాధన చేయాలి మరి, మంచిది. భోజనం తర్వాత, ఎందుకంటే చాలా సమయం అయింది కదా, భోజనం చేసిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను. మీకు ఏ సందేహం ఉన్నా అడగండి. ధ్యానం చేసుకుంటే కానీ, మీకు ధ్యానం చేసుకుంటే వచ్చి అడగవాలి. కానీ మీరు సాధన చేసుకుంటే ప్రాణాయామంలో డౌట్లు, ముద్రలో డౌట్లు, ధ్యానంలో డౌట్లు, ఆసనం వేసుకోవడంలో డౌట్లు, ఆహార నియమంలో డౌట్లు, ఏ డౌట్లు ఉన్నా అడగండి. తర్వాత మీకు సాధన చేసుకుంటే వచ్చే అన్ని సందేహాలు నిస్సంకోచంగా అడగండి. అన్నిటికీ నేను మీకు అన్ని మీ డౌట్లు క్లియర్ చేసి తర్వాతనే నేను వెళ్తాను. అప్పటి వరకు మీరు ఫోన్ చేయండి. చేసిన తర్వాత వచ్చి అడగండి. మనం మీ సందేహాలన్నీ సత్సంగం ద్వారా తొలగించుకుందాం. మంచిది. ఓం